కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెబుతూ, అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మీరు జీవించాలంటే ఏం చేయాలో చెబుతూ 2-3 విషయాలు ఉన్నాయి. అయితే మనం ప్రత్యేకంగా ఏం చూస్తున్నామంటే, ఫస్ట్దేమో లోక మర్యాదను అనుసరింపక, దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడాము. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి క్రీస్తును వెంబడించాలంటే జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ మన జీవితాల్లో ఏంటంటే, మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి.